మన జీవితంలో కొంతమంది చాలా దగ్గరగా ఉన్నట్టే అనిపిస్తారు. వాళ్లతో మాటలు, నవ్వులు, కలలు అన్నీ పంచుకుంటాం. వాళ్లే మనం జీవితం అనిపిస్తుంది. కానీ ఒకరోజు ఎలాంటి గొడవలు లేకుండా, ఎలాంటి కారణం చెప్పకుండా వాళ్ళు మెల్లగా దూరమవుతారు. అప్పుడు నీ మనస్సు అడిగే ప్రశ్న ఒక్కటే, నేనేం తప్పు చేశాను? కానీ విను, దూరం పెరిగిందని బాధపడకు. నిజం బయటపడిందని అర్థం చేసుకో. ఎందుకంటే నిజంగా నీతో ఉండేవాళ్ళు పరిస్థితులు మారినా, నీ విలువ తగ్గినట్టు అనిపించినా నీ వెంటే ఉంటారు. కానీ నీ దగ్గర ఉన్నప్పుడు లాభం ఉన్నంతవరకే నీతో ఉన్నవాళ్ళు. ఆ లాభం తీరిపోయిన క్షణమే దూరం అవుతారు. వాళ్ళ దూరం నీకు నష్టం కాదు. నువ్వు ప్రేమించినప్పుడు వాళ్ళ లోపాలను కూడా నువ్వే కప్పిపుచ్చుకుంటావు. వాళ్ళు పట్టించుకోకపోయినా సమయం లేకపోయి ఉంటుంది అని నువ్వే అనుకుంటావు. కానీ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నువ్వు చూడనివన్నీ ఒక్కొక్కటిగా స్పష్టంగా కనిపిస్తాయి. అది బాధ కాదు, అది జాగృతి. కొన్ని సంబంధాలు మనల్ని ప్రేమించడానికి రావు, మనల్ని నేర్పించడానికి మాత్రమే వస్తాయి. నీ విలువ నీలోనే ఉంది, కానీ నీ సమయం పరిమితం. నీ మాటలు వినని వాళ్లకు, నీ భావాలకు స్థానం లేని వాళ్లకు నీ సమయాన్ని ఇస్తే నీ జీవితం నెమ్మదిగా వృధా అవుతుంది. వాళ్ళు వెళ్ళిపోవడం అంటే నీ జీవితంలో వృధా అయ్యే రోజులు, సంవత్సరాలు తొలగిపోవడమే. ఇప్పుడు విను, నువ్వు ఒంటరిగా అనిపించవచ్చు, కానీ అదే ఒంటరితనం నీ నిజమైన బలాన్ని బయటకు తీస్తుంది. అప్పుడే నువ్వు నిన్ను నువ్వే వినడం మొదలు పెడతావు. నీ కలలకు, నీ లక్ష్యాలకు, నీ ఆరోగ్యానికో సమయం కేటాయిస్తావు. భగవంతుడు నీ జీవితంలో ఎవరినైనా తీసేశాడంటే అందులో ఇంకా మంచి శాంతిని, ఇంకా గొప్ప ఎదుగుదలని పెట్టాలనే ఉద్దేశమే. ఇప్పుడు అర్థం కాకపోవచ్చు, కానీ కాలం గడిచాక నువ్వే చెప్తావు. నీ నిశ్శబ్దాన్ని బలహీనతగా అనుకోవచ్చు, నీ ఓర్పును భయంగా అనుకోవచ్చు. అది వాళ్ళ దృష్టి పరిమితి, నీ లోపం కాదు. కాలం ఒక న్యాయమూర్తి లాంటిది. అది తొందరపడదు, కానీ ఏదీ మర్చిపోదు. కాలమే నీ తరఫున మాట్లాడుతుంది.